ఈ రోజు రూ. 50 పెట్టుబడి పెడితే 35 లక్షలు మీ సొంతం. పోస్ట్ ఆఫీస్ తో అదిరిపోయే స్కీమ్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుకు కేవలం రూ. 50 అంటే ఒక స్నాక్స్ లేదా చిన్న చిన్న ఖర్చులకు వెచ్చించే మొత్తం. అదే డబ్బును ప్రతిరోజు పక్కన పెడితే భవిష్యత్తులో లక్షలు కాదు, ఏకంగా 35 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉందంటే మీరు నమ్ముతారా? అంతేకాదు, మీకు జీవిత బీమా రక్షణ కూడా లభిస్తే, మధ్యలో అవసరం వస్తే రుణం కూడా తీసుకునే అవకాశం ఉంటే, ఇది ఏదైనా ప్రైవేట్ కంపెనీ స్కీమ్ కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది మంది నమ్మే పోస్ట్ ఆఫీస్ పథకం, గ్రామ సురక్ష యోజన. అసలు ఈ పథకం ఏమిటి? నిజంగా రోజుకు రూ. 50 పెట్టి లక్షల రూపాయలు సంపాదించగలమా? ఇందులో ఉన్న ప్రయోజనాలు ఏమిటి? ఎవరు అర్హులు? ఇందులో దాగిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ స్కీమ్ మీకు సరిపోతుందో లేదో మీరు స్వయంగా నిర్ణయించుకోగలుగుతారు. ఫ్రెండ్స్, నేటి కాలంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది కష్టపడి సంపాదిస్తారు, కానీ పొదుపు చేయలేరు. కొందరు పొదుపు చేస్తారు, కానీ సరైన పెట్టుబడి మార్గం ఎంచుకోలేరు. ఫలితంగా భవిష్యత్తులో ఆర్థిక భద్రత సమస్యగా మారుతుంది. ఇక్కడే పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనగానే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది భద్రత, ప్రభుత్వ మద్దతు, విశ్వసనీయత. అందుకే దేశంలోని గ్రామాల నుంచి నగరాల వరకు కోట్లాది మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న చిన్న పొదుపు పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ స్కీమ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇలా అనేక పథకాలు ఉన్నాయి. అయితే వీటిలో గ్రామీణ ప్రాంతాల ప్రజలను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న పథకం గ్రామ సురక్ష యోజన. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు, కేవలం బీమా పథకం కూడా కాదు. పొదుపు మరియు బీమా రెండిటి కలయిక. అంటే మీరు డబ్బు పొదుపును చేస్తూనే కుటుంబానికి బీమా రక్షణ కూడా కల్పించవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనసులో చాలా మంది జీవిత బీమా తీసుకోవాలని అనుకుంటారు, అలాగే భవిష్యత్తు కోసం పొదుపు కూడా చేయాలని అనుకుంటారు. కానీ రెండిటికి వేర్వేరు ప్లాన్లు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ సురక్ష యోజనలో మాత్రం ఈ రెండు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తాయి. ఈ పథకంలో చేరాలంటే కనీస వయసు 19 సంవత్సరాలు ఉండాలి, గరిష్ట వయసు 50 సంవత్సరాలు. భారత పౌరుడైతే పథకంలో చేరవచ్చు. అంటే యువత నుంచి మధ్య వయసు వరకు చాలా మంది దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుకు రూ. 50 పెట్టుబడి చాలా మందికి ఇది పెద్ద మొత్తం కాదు, ఎందుకంటే నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఖర్చుల్లోనే ఈ మొత్తం వెచ్చిచ్చేస్తున్నాం. కానీ అదే డబ్బును క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో మారుతుంది. ఇదే కాంపౌండింగ్ శక్తి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాంపౌండింగ్ ను ప్రపంచంలోని 8వ వింతగా అభివర్ణించాడని చెబుతూ ఉంటారు. చిన్న మొత్తాలు కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారడమే దీని ప్రత్యేకత. గ్రామ సురక్ష యోజనలో నెలకు సుమారు 1500 రూపాయల చొప్పున పెట్టుబడి పెడుతూ కొనసాగిస్తే దీర్ఘకాలంలో లక్షల రూపాయలు మెచ్యూరిటీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. కొన్ని లెక్కల ప్రకారం 35 లక్షల రూపాయల వరకు కూడా పొందవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం వయస్సు, పాలసీ కాలం, హామీ మొత్తం, బోనస్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరైనా ఇందులో చేరే ముందు పోస్ట్ ఆఫీస్ అధికారుల వద్ద పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పథకంలో మరో సౌలభ్యం ఏమిటంటే ప్రీమియం చెల్లింపు విధానంలో సౌకర్యం. ప్రతి ఒక్కరి ఆదాయం ఒకే విధంగా ఉండదు. కొందరికి నెలవారీ చెల్లింపులు సులభం, మరికొందరికి త్రైమాసికంగా చెల్లించడం సౌకర్యంగా ఉంటుంది. ఇంకొందరు సంవత్సరానికి ఒకసారి చెల్లించుకోవచ్చు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పోస్ట్ ఆఫీస్ నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక చెల్లింపుల అవకాశాలను అందిస్తూ ఉన్నారు. దీంతో పాలసీదారులు తమకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, మధ్యలో డబ్బు అవసరమైతే ఏం చేయాలి? పాలసీ కొనసాగిస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కూడా గ్రామ సురక్ష యోజన కొన్ని ప్రయోజనాన్ని కల్పిస్తోంది. పాలసీ 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రుణ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంటే అత్యవసర పరిస్థితుల్లో పాలసీని పూర్తిగా రద్దు చేయకుండా కూడా కొంత ఆర్థిక సహాయం పొందవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, ఒకవేళ పాలసీదారు పాలసీని కొనసాగించలేకపోతే కొన్ని పరిస్థితుల్లో 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది పెట్టుబడిదారులకు కొంత భద్రతను అందిస్తుంది. అలాగే 5 సంవత్సరాల తర్వాత బోనస్ ప్రయోజనం కూడా లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మెచ్యూరిటీ సమయంలో అందుకునే మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పథకాలు త్వరగా ధనవంతులు కావడానికి కాదు, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబ రక్షణ కోసం, రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం రూపొందించబడ్డాయి. చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు, చిన్న మొత్తాలు పొదుపు చేస్తే ప్రయోజనం ఉండదు అని భావిస్తారు. కానీ వాస్తవానికి పెద్ద సంపదలు కూడా చిన్న పొదుపుతోనే ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కొద్దిగా పొదుపు చేయడం అలవాటైతే కాలక్రమేణా పెద్ద మొత్తాలు సృష్టించవచ్చు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజల్లో విశ్వాసం ఎక్కువ. ఎందుకంటే ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. దీంతో భద్రతపై చాలా మంది నమ్మకం ఉంచుతారు. అయితే ప్రతి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని కూడా పరిశీలించాలి. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తు లక్ష్యాలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఒక వ్యక్తికి సరిపోయే పథకం మరో వ్యక్తికి సరిపోకపోవచ్చు. అందుకే ఏ స్కీమ్లో అయినా చేరే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. అధికారిక పత్రాలు చదవడం, అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. గ్రామ సురక్ష యోజన ప్రత్యేకత ఏమిటంటే చిన్న మొత్తంతో ప్రారంభించే అవకాశం ఉండడం, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా సులభంగా చేరగలగడం, బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనం ఉండడం, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఉపయోగపడడం. అందుకే ఈ పథకం సంవత్సరాలుగా ప్రజాదరణ పొందుతోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు భవిష్యత్తు భద్రత కోసం దీనిని పరిశీలిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఆర్థిక స్వేచ్ఛ ఒక్క రోజులో రాదు. క్రమశిక్షణతో కూడిన పొదుపు, సరైన పెట్టుబడులు, దీర్ఘకాలిక ప్రణాళిక ఇవే ఆర్థిక విజయానికి పునాది. రోజుకు 50 రూపాయలు చిన్న మొత్తంలా కనిపించవచ్చు, కానీ సరైన ప్రణాళికతో అది భవిష్యత్తులో పెద్ద భద్రతగా మారవచ్చు. మరి మీరు పోస్ట్ ఆఫీస్ పథకాలపై పెట్టుబడి పెడుతున్నారా? గ్రామ సురక్ష యోజన గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ మరియు సేవింగ్స్ సమాచారం కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.